సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధులారా, ఒక చిన్న విషయం మాట్లాడుకొని మనం శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ యొక్క కథలోకి వెళ్దాం. ఈరోజు 4వ ఎపిసోడ్. 3 ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం, 4వ ఎపిసోడ్లోకి వస్తున్నాం. అయితే ఒక విషయం నాకు అనుభవంలోకి వచ్చిన విషయం మీతో పంచుకుంటా. అదేంటంటే, సత్సంగాలు కానివ్వండి, సాధన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు బాగా మీకు గతాన్ని గన గుర్తు చేసుకుంటే, బాబాకు సంబంధించినటువంటి ఏ సాధన అయినా, అది పారాయణ కానీ, లేదా ఆలయ సందర్శనం కానీ, లేదా షిరిడీకి వెళ్ళడం కానీ, లేదా ఆన్లైన్ సత్సంగాలకి పాల్గొనడం కానీ, ఎలాంటిదైనా ఎక్కడో ఒక సందర్భంలో బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అనేది రకరకాల కారణాల ద్వారా వస్తుంది. ఆ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఒక సాధనలో బ్రేక్ పడింది అంటే, ఆటంకం వచ్చింది అంటే, ఎక్కడో మనసులో ఏదో ఒక క్రిమి చేరిందని అర్థం. ఒక క్రిమి చేరింది, ఒక పురుగు. ఆ పురుగు ఏంటంటే, ఏముందిలే అబ్బా, ఎంత నేర్చుకుంటాం అనే పురుగు. ఇంకా ఎంతకాలం నేర్చుకుంటాం అనే పురుగు. ఒక ఉదాసీనత అనే పురుగు. అదేవిధంగా ఒక వెగటు అనేటువంటిది వచ్చేటువంటి పురుగు. వెగటు వస్తుంది. దీనికి భౌతికంగా ఒక సిద్ధాంతం ఉంది. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటారు. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. దీని ఏం చెప్తారంటే, ఒక మామిడి పండు తినాలని కోరిక ఉండిందనుకోండి. ఆ మామిడి పండు తినక ముందు విపరీతమైనటువంటి కోరిక ఉంటుంది. తినాలి, తినాలి, తినాలి అని. ఎప్పుడైతే అది నీ చేతికంది నువ్వు తింటున్నావో, దాని మీద కోరిక కాస్త తగ్గుతుంది. కొంచెం తగ్గుతుంది. మరలా ఆ తిన్న వెంటనే ఇంకెవరైనా ఒక మామిడి పండు తెచ్చి ఇచ్చారనుకోండి, తినాలనే కోరిక ఉండదు. అది నశించిపోతుంది. అప్పుడే తిన్నారండి, ఏం తింటామండి అని అంటాం. దీన్ని క్షీణోపాంత ప్రయోజనం అంటారు. అంటే కోరిక తగ్గుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వస్తుంది, నేను గమనించిన వాళ్ళు. ఉదాహరణకి ఒక భక్తుడు ఇంతకుముందు ఆన్లైన్ సత్సంగంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు పూర్తిగా ఒకరిద్దరు తప్ప కంప్లీట్ రీప్లేస్ అయిపోయారు. కంప్లీట్ రీప్లేస్ అంటే ఇప్పుడు 40 మంది వస్తున్నారంటే, అంతకుముందు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఒకరిద్దరు తప్ప రావడం లేదు. మరి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది, ఏమని, సత్సంగాలు జరుగుతున్నాయి అని. మరి వాళ్ళు రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మనం పరిశోధించాల్సిన అవసరం లేదు కానీ, అది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే గనక, ఈ క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అక్కడ వర్తిస్తుంది. ఆడ వర్తించినప్పుడు ఎక్కువ సార్లు ఒక విషయాన్ని తెలుసుకోవడం ద్వారా దాని మీద నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కువ సార్లు ఒక విషయం మీద మనం అవగాహన తెచ్చుకోవడం ద్వారా నిరాసక్తత ఏర్పడుతుంది. కానీ అది ఆధ్యాత్మిక గ్రంథాలకి వర్తింప చేయకూడదు. ఉదాహరణకి సచ్చరిత్ర అనుకోండి. 30 ఏళ్ల నుంచి సచ్చరిత్ర చదివే మహానుభావులు ఉన్నారు. 30 ఏళ్ల నుంచి. వాళ్ళకెప్పుడు దాని మీద వెగటు పుట్టదే. ఎగటు పుట్టదు. ఏముందిలేబ్బా చదివేశాం కదా అనిపించదు. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు దాని గురించి చర్చించినా ఏదో కొద్దిగా ఆనందంగా ఉంటుంది, ఒక అనుభూతి. ఎందుకంటే బాబా వారికి అందించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని నేను నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నానని. మరి ఆ శ్రద్ధ ఎక్కడి నుంచి పోయింది అంటే, దానికి ఆ పురుగు ఏంటంటే కంటిన్యూటీ అన్నది ఉండదు. నాకు తెలిసినటువంటి ఒక భక్తుడు నా అప్పుడు జరిగినటువంటి సత్సంగాల కోసం రోడ్డు మీద పోతున్నా కూడా ఆపేసుకొని వినేవాడు. ట్రైన్‌లో పోతున్నా వినేవాడు. ఎన్ని కష్టాల్లో ఉన్నా వినేవాడు. మరి ఇప్పుడసలు సత్సంగాలు జరుగుతున్నాయని తెలిసినా రావడానికి ఇష్టపడడం లేదంటే, సచ్చరిత్ర మీద వెగట, నా మీద వెగట? ఇదో ప్రశ్న. అంటే ఏవండీ, మీరు ఎంతకాలం చూస్తూ ఉంటామండి మీ ముఖాన్నే?
ఇక చూస్తే మాకు కూడా ఇసుగు పుడుతుంది కదా అని అనిపిస్తుందని అనిపించవచ్చేమో తెలియదు. అది నా మీద వెగటో తెలియదు, సచ్చరిత్ర మీద వెగటో తెలియదు. సచ్చరిత్ర మీద అయితే వెగటు పుట్టదు. మరి నా మీద వెగటు పుట్టిందంటే అర్థం ఏంటంటే ఎంతకాలం ఈయన అదే చెప్పిందే చెప్తుంటాడు అనేటప్పుడు వెగటు పుడుతుంది. ఎన్ని సత్సంగాలు విన్నా అదే కదా, అదే చెప్తాడు అన్నప్పుడు కూడా వెగటు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ నాకు ఆ జబ్బు లేదు, నేను అలా చెప్పను. చెప్పిందే నేను చెప్పను. నాకే విసుగు చెప్పిందే చెప్పాలంటే గూడా. ఎందుకంటే నేను ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉంటా. నేను ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉంటా. ఎక్కడ డౌటే లేదు. నేను ఒక రోజులో కంప్లీట్ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవని రోజు గాని, వాటి గురించి ఆలోచించని రోజు గాని ఉండనే ఉండదు. అది ఇంపాసిబుల్ అనే పదం పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఒకరోజు ఒకసారి రామాయణం, ఒకసారి మహాభారతం, ఒకసారి భగవద్గీత, ఒకసారి సచ్చరిత్ర ఇలా వెళ్తుంటుందే తప్ప ఆధ్యాత్మిక సాధన తగ్గే అవకాశమే లేదు. మీరు కావాలంటే ఇప్పటి వరకు మనం ఎన్ని ఎపిసోడ్‌లయితే విన్నామో, అన్ని ఎపిసోడ్‌లు మరలా వినండి. ఒకేది ఎక్కడన్నా ఒకే ఎగ్జాంపుల్ గాని పొరపాటున వచ్చే అవకాశం గూడా ఉండదు. ఏదో ఒకటో, రెండో వచ్చుంటే చెప్పలేం గాని. నేను మర్చిపోయి ఉంటే గనక. మరి ఎవరి మీద వెగటు పుట్టింది? సచ్చరిత్ర మీద వెగటా? నా మీద వెగటా? అనంటే దీనినే కలిపురుషుడు ప్రవేశించడం అంటారు. కలి ఎప్పుడు వెంటబడుతూ ఉంటది. అదేం చేస్తదంటే, ఎక్కువ సాధన చేసిన వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపంగా మారిపోయి, ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి అర్హతను సంపాదిస్తాడు. అది కలి ఒప్పుకోదు. అది ఒప్పుకోకుండా ఏం చేస్తుంది? ఏదో ఒక బ్రేకేస్తుంది. మనకేమనిపిస్తదంటే, నేను వెళ్ళేవాడినే కాపోతే ఇల్లు కడుతున్నామండి. ఆ ఇల్లు కట్టిన బిజీలో ఉన్నాము. ఆ ఇల్లు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ సత్సంగాలకొస్తాం. ఇల్లు కట్టడానికి, సత్సంగాలకి ఏం సంబంధం? 8 గంటల నుంచి 9 గంటల దాకా ఏం ఇల్లు కడతావు నువ్వు? ఏం ఇల్లు కట్టవు కదా! అంటే అది కలి ప్రభావం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరంటే కలిపురుషుడే. కలిపురుషుడే ప్రధాన శత్రువు. ఈ కలిపురుషుడు చేసేటువంటి మాయలు, టక్కుటమారాలు అన్నీ ఇన్ని ఉండవు. అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎ ఎవరైతే తపస్సు చేస్తుంటే ఆ ఇంద్రుడొచ్చి ఆ తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సాధన చేసే వారందరికీ ఆ కలిపురుషుడు ఏదో ఒక రూపంలో భంగం చేస్తూ ఉంటాడు. ఆ కంటిన్యూటీ. మరొక మహిళా భక్తురాలు నా సత్సంగాలు ఒకటో, రెండో వినది. ఆ ఒకటో, రెండో విన్న తర్వాత ఆమె నాకే ఫోను జేసి, "నాకర్థమైపోయిందండి అంతా. నాకు జ్ఞానం వచ్చేసిందన్న" స్టేట్‌మెంట్ ఇచ్చింది. 2 సత్సంగాలకే జ్ఞానం వచ్చేసిందా? నాకు ఆశ్చర్యం. అమ్మ నువ్వు కారణ జన్మురాలివి. 2 సత్సంగాలకే నీకు జ్ఞానం వచ్చిందంటే 15 ఏళ్ల నుంచి పోరాడుతున్నావు. మాకు ఆ జ్ఞానం అబ్బలేదు. నువ్వు నిజంగానే దేవుడి బిడ్డవమ్మా అని చెప్పాం. 2 సత్సంగాలకే జ్ఞానం వచ్చేస్తదా? ఎక్కడి నుంచి వస్తది? నీకు నాకు ఒకటి గుర్తుపెట్టుకోండి కొండ గుర్తు. నాకు జ్ఞానం వచ్చేసింది అంటే అదే ప్రధానమైన అజ్ఞానం. దానికి మించిన అజ్ఞానం లేదు. నాకన్నీ తెలిసిపోయినాయంటే, ఆహా! అజ్ఞానం పట్టిందిరా అని అర్థం. తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఈ కంటిన్యూటీ కాకుండా ఒక శక్తి మనల్ని అడ్డగిస్తూ ఉంటది. దాన్ని గుర్తుపెట్టుకొని వస్తూ ఉండండి. నాకు గూడా భయమేంటంటే, వారానికి 3 సత్సంగాలు చెప్తున్నాం. మళ్ళా ఆదివారం మళ్ళా ప్రత్యేక సత్సంగం అంటాం. వీళ్ళకి వెగటు పుట్టి ఏమి సత్సంగాలు అని వెళ్తారేమోనని ఒక ఆలోచన నాకొస్తుంటుంది. ఎందుకంటే చాలామంది అలానే జేస్తారు. అందువల్ల ఆ ప్రమాదంలోకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడానికి ఇదంతా గూడా. తర్వాత సాయి బంధువులారా, 'రాధాబాయి దేశ్‌ముఖ్' కథలో మనకు 3 పార్ట్‌లయినాయి. నాలుగవ పార్ట్ అనుకుంటా. ఫోర్త్ ఎపిసోడ్ ఇది. ఫోర్త్ ఎపిసోడ్‌లో నిన్నటి వరకు బాబాకు సంబంధించినటువంటి గురువు ఏ విధంగా అయితే బాబా వారిని ప్రేమించారో, ఆ ప్రేమించిన విధానాల మొత్తం గురించి చెప్పుకుంటూ వచ్చారు. తాబేలు ఉదాహరణగా తీసుకొని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయనన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మంత్రము గాని, ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. మంత్రము గాని, ఉపదేశము గాని. మరి ఇది బాబావారి మార్గం అని మనం అనుకుంటే గనక మళ్ళా ఇంకోటి చెప్పాను. రాజారాం మంత్రాన్ని ఇచ్చారు గదా! అనేసి. వాస్తవానికి బాబావారు మంత్రాన్ని ఇచ్చే సందర్భం ఎక్కడుంది మనకు? బాబావారు మనకు మంత్రాన్ని ఇచ్చారు అనే అనుభూతిని ఎలా పొందుతాం? 2 రకాలుగా పొందే అవకాశం ఉంది. ఒకటి స్వప్నంలో నాకు బాబావారు కనిపిచ్చారండి. స్వప్నంలో ఈ మంత్రాన్ని నాకు ఉపదేశించారు.
అని అనుకోవచ్చు. అది అనుభూతి కావచ్చు, భ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనం చెప్పలేం. అదొకటి. రెండవది, బాబావారి రూపంలో ఇంకొక గురువు నాకు పరిచయమైనాడండి. ఆ పరిచయమైన గురువు ద్వారా నాకు ఈ మంత్రం ఉపదేశించబడింది అని చెప్పొచ్చు. ఈ 2. మూడవది, నాకే ఎందుకో అనిపిచ్చిందండి, ఈ మంత్రం జపిస్తే బాగుంటుందని. కాబట్టి ఈ మంత్రాన్ని నేను పట్టుకున్నానని గూడా అనుకోవచ్చు. వాస్తవానికి మంత్రోపదేశాన్ని బాబా వారు ఎంకరేజ్ చేశారా అనంటే చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? అది ఒక సనాతనమైనటువంటి ధర్మ ప్రక్రియ గదా! సనాతన ధర్మంలో గురువుగారు శిష్యునికి మంత్రోపదేశం చేసేటువంటి ప్రక్రియ అది ఎప్పటినుంచో ఉంది గదా! మరి బాబా వారు ఎందుకని ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవద్దు అని అన్నారు అనంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఖజానా ఉందనుకోండి. ఒక ఖజానా నిండుగా సంపదుంది. బాబా వారు చెప్పిన గుర్తుందా అది? ఖజానా పొంగి పొర్లుతూ ఉంది. ఖజానా పొంగి పొరలుతూ ఉంది. బండ్లు తీసుకొచ్చి, గుణపాలు తీసుకొచ్చి తవ్వి తీసుకుపోండిరా అనంటే, ఇక్కడ ఖజానా ఉంది అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడ సిద్ధపరిచినటువంటి ఖజానాని తీసుకెళ్ళే బాధ్యతే. నీకై నువ్వు ఖజానాని పెంపొందించుకోవాల్సిన అవసరం లేదు. మరలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ డబ్బు నా దగ్గరుంది. తండ్రి, "అరే! డబ్బు ఇస్తానురా నువ్వు ఖర్చు పెట్టుకో" అన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డకి చేయాల్సిన పనేంటి? ఆ తండ్రి ఇచ్చినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం. అది ఎలా ఖర్చు పెట్టుకోవాలి? ఏంటి? అది వేరే. కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించాల్సిన పనేమి లేదు. ఎందుకంటే తండ్రి డబ్బులిచ్చేసాడు. ఆ తర్వాత సంపాదించుకోవచ్చు. ఇక్కడ బాబా వారి విషయంలో అసలు సిద్ధపరిచాడు జ్ఞానాన్నంతా. ఆల్రెడీ దేర్. నువ్వు సాధన చేయాల్సిన పని లేదు. అందువల్లనే ఇందులోనే చెప్తారు. నీకు అష్టాంగ యోగాలు అవసరం లేదు. షట్శాస్త్రాలు అవసరం లేదు. ఏం అవసరం లేదు. మంత్రోపదేశం గూడా నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒక మంత్రోపదేశం ఎందుకు తీసుకుంటావు? దాని మూలాల్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు గురువుగారు మంత్రోపదేశం ఇచ్చి ఏం చెప్తారు? నాయనా, ఈ మంత్రాన్ని నేను చెప్పిన రీతిగా నువ్వు జపిస్తూ ఉండు. నీకు దైవానుగ్రహం కలుగుతుంది. లేదా నాయనా, ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు. గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదా ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు. నీ కోరికలన్నీ తీరుతాయి. ఇది కదా ప్రాసెసు. ఇక్కడ నువ్వు జపించిన తర్వాత, నువ్వు సాధన చేసిన తర్వాత, అభ్యాసం చేసిన తర్వాత, నీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక సిద్ధించడానికి ఈ మంత్రం అన్నది ఒక ఉపకరణం. కానీ బాబా వారి విషయంలో ఆల్రెడీ దేర్. సంపదుంది. నీకు అవసరం లేదు. నువ్వు ఆయన రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. తీసుకొని ఎళ్ళిపో అంతే. నీకు మంత్రం ఎందుకు? సాధన ఎందుకు? నీకు శాస్త్రజ్ఞానం ఎందుకు? అవసరం లేదు. తీసి పడేయి. నువ్వు తీసుకెళ్ళిపో. అంటే నువ్వు ఒక హోటల్‌కెళ్ళిన తర్వాత నీ పని భోంచేసి రావడమే. లేదండి నేనలా చేయను. నాకు ఆ కూరగాయలు, ఆ వంట సామాగ్రి ఎలా ఉందో చెప్పండి. ఆ వంటిల్లు ఎక్కడో చూపించండి. నేనే వండుకుంటాను. నేనే అన్నీ కలుపుకుంటాను. పిచ్చోడా! సిద్ధంగా ఉంది. కింద బోర్డ్ ఏం పెట్టారట? భోజనం రెడీ. భోజనం రెడీ అని బోర్డ్ పెడితే, నువ్వెళ్ళి నేను భోజనం వండుకుంటానండి అనంటే ఎందుకు? ఎందుకు వండుకోవడం? భోజనం సిద్ధంగా ఉంది గదా! అంటాడు వాడు. ఇక్కడ అనుగ్రహం అనేటువంటి భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వండాల్సిన పని లేదు. నీకు కూరగాయల తలకాయ నొప్పి లేదు. నీకు గ్యాస్ ప్రాబ్లమ్ లేదు. ఏ ప్రాబ్లమ్ లేదు. సిద్ధంగా ఉంది. నువ్వు చేయాల్సిందంతా తీసుకొని పోయి తిను అంతే. ఆరగించు. ఆరగించడానికి సిద్ధంగా ఉంది. ఆధ్యాత్మిక భోజనం. కాబట్టి మంత్రోపదేశం అవసరం లేదని చెప్పాడాయన. అంతేగాని ఆయన శాస్త్ర విరుద్ధంగా చెప్పినాడు ఇదంతా గాదు. అక్కడ అవసరం లేదు. షోడశోపచారాలు, అష్టోపచారాలు నాకు వద్దు అంటే అర్థం ఏంటంటే, అసలు అవసరం లేదు. నువ్వు మనసులో అలా అనుకుంటే చాలు. నువ్వేమి నన్ను ఆహ్, నన్ను నన్ను గొప్పగా నీ గురించి భావించాల్సినంత అవసరం లేదు నీకు. అని చెప్పినటువంటి గొప్ప తత్వం అది. కాబట్టి ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకుము. ఎందుకు అంటే అవసరం లేదు. బ్రాకెట్‌లో అవసరం సాయి భక్తునికి మంత్రోపదేశము అవసరం లేదు అని పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకని బాబా వారన్నది అవసరం లేదు. అవసరం లేదన్నాడే గాని మంత్రోపదేశం లేదని అనలేదు. అది ప్రయోజనం కాదని అనలేదు. కాబట్టి అవసరం లేదు.
నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నువ్వేదన్నా చెయ్యాలనుకుంటే నువ్వు నా గురించి ఆలోచించు. నీకా సాధన అవసరం లేదు. అభ్యాసం అవసరం లేదు. నీకా సాధన అవసరం లేదు. నీ అభ్యాసం అవసరం లేదు. జస్ట్ నువ్వు నా గురించి ఆలోచిస్తే చాలు. కాబట్టి నువ్వు చేయదలిచింది ఏదన్నా ఉంటే గనక, ఆ పనులేవైతే ఉంటాయో అవి నా కొరకే వినియోగించుము అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. తర్వాత నీవు తప్పక పరమార్థమును పొందెదవు. ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నారు. నువ్వు పరమార్థాన్ని పొందడానికి నువ్వు అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పంచం చేరావు. ఆయన యొక్క పాదాల దగ్గర చేరావు. కాబట్టి నీకంత అవసరం లేదు. ఇంకా నువ్వు చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే నువ్వు చేయు పనులు వాటన్నిటిని బాబా కొరకే చెయ్యి అంతే. నువ్వేదైనా చేయదలుచుకుంటే ఆయన గురించి చెయ్యి. నీకంటూ నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి గొప్ప ఇదొక అభయం, ఇది అభయం. తర్వాత నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. సంపూర్ణ హృదయము ఇది సాధ్యమయ్యేది కాదు అందరికీ. ఎవరికైనా సాధ్యమైతే వాళ్ళు గొప్పవాడు. ఎందుకంటే మన హృదయంలో పార్ట్లున్నాయి. చాలా పార్ట్లున్నాయి. కవాటాలున్నాయి. చాలా కవాటాలు. ఆ కవాటాల్లో ఒకటి సంసారం, ఒకటి వ్యాపారం, ఒకటి వృత్తి, ఒకటి ప్రవృత్తి, ఒకటి ఎంటర్‌టైన్‌మెంటు, ఒకటి ఇంకొకటి ఇన్నున్నాయి. కాబట్టి ఈ హృదయాన్ని పూర్తిగా ఆయనకి అర్పించడం అంటే అదే సామాన్యమైన విషయం గాదది. అది సామాన్యం కాదు. అలా చేయగలిగితే అద్భుతం. దీనికి సంబంధించి మనకు శాస్త్రోక్తంగాను, సైకలాజికల్‌గాను ఉంది అవకాశం. అంటే నేను మీతో సత్సంగం చెప్తున్నప్పుడు కూడా నేను ఖాళీగా లేను. మీరు గమనించండి. నేను మీతో మాట్లాడుతున్నాను. సచరిత్ర చదువుతున్నాను. నా చేతిలో సచ్చరిత్ర ఉంది. మీ వైపు చూస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. కానీ నా ఆలోచన నెక్స్ట్ ఏ ఎగ్జాంపుల్ చెప్పాలి? ఆ నెక్స్ట్ ఏది గుర్తుకు తెచ్చుకోవాలి? దీని గురించి ఆలోచిస్తూ ఉంది గదా! ఆలోచించకపోతే ఎలా వస్తుంది? అంటే అర్థం మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఒకదాని గురించి ఆలోచించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఒక ప్లేస్ అనేది ఒకటుంటుంది. కాబట్టి ఉయ్యాలలో పడుకున్నటువంటి బిడ్డ ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు ఏడుస్తుందో అనేటువంటి సంశయం ఉన్న తల్లి, ఆ ఇంట్లో ఏ పనులు చేస్తున్నా తన మనసులో ఆ బిడ్డే ఉంటది. ఆ బిడ్డే ఉంటది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అదేంటంటే జనక మహారాజుకు ఒక బిరుదుంది. జనక మహారాజుకున్న బిరుదేంటంటే, ఆయన లౌకికంగా తన కర్మలన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటాడనేది ఆయన బిరుదు. లౌకికంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అన్ని పనులు చేస్తాడు. కానీ ఆధ్యాత్మిక ఉన్నతి పొందినవాడు అని ఆయన కర్మయోగి కింద చూస్తారు. కర్మయోగి కింద. దీనికి సంబంధించి ఒక వ్యక్తికి ఒక ఒక గొప్ప వ్యక్తికి అనుమానం వచ్చింది. ఎలా సాధ్యం ఇది? ఒక పక్క రాజ్యం చేయాలి. ఒక పక్క రాజ్యభారం అంటే తమాషా విషయం కాదది. మరలా కుటుంబ భారం తమాషా విషయం గాదు. ఒక కుటుంబాన్ని పరిపాలించడానికే కష్టం. ఒక రాజ్యాన్ని అంటే సామాన్యం గాదు. మరి ఇన్ని పనులు చేస్తున్నా ఎలా దేవుడి మీద ఈయనకి మనసు కుదురుతా ఉంది? ఇది అబద్ధం. నేను తేల్చేస్తాను ఈయన గురించని ఒక ఆయనొచ్చాడు. ఒక గొప్ప తపశ్శక్తి సంపన్నుడు లేదా ఒక మహాత్ముడొచ్చాడు. మహాత్ముడు వచ్చి ఆ గేటు దగ్గర నిలబడి రాజుగారి దర్శనం గావాలి అన్నాడు. ఆయన ఎప్పుడైతే రాజుగారి దర్శనం కావాలని నిలబడ్డాడో, ఈయనకున్నటువంటి ఆ శక్తి వల్ల ఆయన తెలుసుకున్నాడు. ఈయన నన్ను పరీక్షించడానికి వచ్చాడని అదే కదా గొప్ప విషయం. నీకు ఎప్పుడు దైవశక్తి నీలోకి ప్రవహించిందని అంటావంటే, ఎదురుగ్గా ఒక వ్యక్తి చూసినప్పుడు, ఈ వ్యక్తి నా గురించి ఇలా అనుకుంటున్నాడని నువ్వు పసిగట్టగలిగితే, నీకు దైవశక్తి కాస్త వచ్చిందని అర్థం. అలా పసిగట్టలేకపోతే నువ్వు అమాయకత్వంలో ఉన్నావని అర్థం. నీ ఎదురుగా ఒక మనిషి నీతో మాట్లాడుతుంటే, ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటూ ఉన్నాడు అని నువ్వు పసిగట్టగలగాలి. అలా చేయగలిగితేనే నీకు ఆల్రెడీ శక్తి వచ్చేసిందని అర్థం. మరి ఆయన కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఆయన ఏం చేశారంటే, అయ్యా సకల మర్యాదలతో ఆ స్వామి గారిని తీసుకురండి. ఆయనకి పంచభక్ష పరమాణాలు పెట్టండి. నేను సాయంత్రం వచ్చి ఆయన దర్శనం చేసుకుంటానని చెప్పండి అని జనక మహారాజు చెప్పాడట. అప్పుడు ఆ రాజభటులు, ఆయన మంత్రులు వాళ్ళందరూ వచ్చి, సేవకులందరూ వచ్చి ఆయనకు పంచభక్ష పరమాణాలు పెట్టి, విందు విలాసాలన్నీ ఏర్పాటు చేసి, అద్భుతంగా ఆయన ఆదరించి, "అయ్యా! సాయంత్రం మహారాజు గారు మీ దర్శనం కోసం వస్తారు" అనన్నారు. సరే. ఓకే.
సరే సాయంత్రం వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన మాట్లాడుతూ ఉంటే ఆయనన్నాడు, "అయ్యా మీరైతే మా రాజ్యానికొచ్చారు గానీ, ఎందుకనో మిమ్మల్ని చూడగానే నాకనిపిచ్చింది మిమ్మల్ని శిక్షించాలని. కాబట్టి రేపు రాత్రి 10 గంటలకి మీకు మరణదండన. రేపు రాత్రి 10 గంటలకి మీకు మరణదండన. అప్పటి వరకు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి" అని చెప్పి వెళ్ళిపోయినాడు కోపంతో. ఈయనకి అర్థం కాలేదు. మరణదండన ఎందుకు నాకు? ఏం చేశాను తప్పు? ఏం చేయలేదు గదా! మరి ఈయనేమన్నా నేను పరీక్షించడానికొచ్చానని కనుక్కున్నాడా? అందువల్ల మరణదండన వేస్తున్నాడా? అసలు మరణదండ చేసేంత తప్పు, విధించేంత తప్పు నేనేం చేసినాను? అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోగా రాజభటులొచ్చారు. "అయ్యా! మీకు అభ్యంగన స్నానం చేయించమన్నారు. మీకు ఇదిగో పరిచారికులొచ్చారు. ఈ పరిచారకులందరూ మీకు అభ్యంగన స్నానం చేపిస్తారు. ఆ గంధాలు, లేపనాలన్నీ పూస్తారు" అనంటే, "ఏమి గంధాలు, ఏమి లేపనాలు నాకు తాడు. రేపు 10 గంటలకి మరణ శిక్ష. ఏం చేసుకొని ఇవన్నీ" అని అనుకున్నాడు. మళ్ళా రాత్రికి మంచి అద్భుతమైన తల్పం మీద పడుకోబెట్టారు. "అయ్యా! హాయిగా నిద్రించండి. మీకు వీణులు విందాన సంగీతాన్ని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు. మరలా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అన్నీ చేసినారు. అంతా అయిపోయి 10 గంటలకి ఈయన బిక్కు బిక్కుమంటూ కూర్చోన్నాడు. కూర్చొనుంటే అప్పుడు జనక మహారాజు వచ్చారు. "ఏవండీ మీరు మరణ శిక్షకి సిద్ధమా?" "నేను ఏ పొరపాటు చేశాను మరణ శిక్ష" అని అన్నప్పుడు, సరే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను నిన్న మీకు మరణ శిక్ష అని చెప్పిన తర్వాత, మీకు అనేక సకల సౌఖ్యాలన్నీ మీకు అందుబాటులో ఉంచినప్పుడు, మీ మనసు సౌఖ్యాల గురించి ఆలోచించిందా? మరణ శిక్ష గురించి ఆలోచించిందా? మరణ శిక్ష గురించే ఆలోచించింది. మీరెన్ని సౌఖ్యాలు అందించినా నా మనసు వాటిని పట్టుకోలేదు. మరి మీరు స్వీకరించలేదా? స్వీకరించాను. తల్పం మీద పడుకున్నాను. ఆహారం స్వీకరించాను. అన్ని మర్యాదలు తీసుకున్నాను. ఎన్ని మర్యాదలు తీసుకుంటున్నా మహాప్రభో నాకా మరణ శిక్షే గుర్తొస్తా ఉంది అనన్నాడు. అప్పుడన్నాడట, "అదే విధంగా నేను రాజ్యం పరిపాలిస్తున్నా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా నాకు భగవంతుడే గుర్తుంటాడు. మీకిది సాధ్యమైతే నాకదెందుకు సాధ్యం కాదు." ఇది అద్భుతమైనటువంటి కథ. అంటే అర్థం ఏంటంటే, పరిపూర్ణ హృదయంతో బాబాని సేవించడం సాధ్యమవుతుందా? అంటే సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది. ఎందుకంటే, నీకు ఆ ప్రాధాన్యత బాబా వారికిచ్చినప్పుడు, ఆ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. కానీ ఆ ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాధాన్యత గుర్తుపెట్టుకోండి. ఆ పదం నేను ఊరికే వాడేశాను గానీ సామాన్యమైన పదం కాదు. ఎక్కువ మంది మామిడి పూతల్లాగా రాలిపోవడానికి ప్రధానమైన కారణం ప్రాధాన్యత, ప్రయారిటీ. గుర్తుపెట్టుకోండి. ప్రయారిటీ. ఉదాహరణకి చాలామంది అంటుంటారు. ఇంతకుముందు గూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నాకు చాలా పనులున్నాయండి అని అనడమో, ఇంపార్టెంట్ వర్కొచ్చింది అనడమో, లేదా ఇంకేదో అత్యవసరమైంది అనడమో అంటుంటాం గానీ, వాస్తవానికి మీకు బాబాకిచ్చే ప్రాధాన్యత గనక అత్యుత్తమంగా ఉంటే, అది ఎంత పెద్దదొచ్చినా సరే మీరు దాన్ని తక్కువగానే జూస్తారు. ఇది తప్పుగా అనుకోవద్దు ఎవరు గూడా. తక్కువగానే జూస్తారు. ఎందుకంటే ఆ ప్రాధాన్యత అలా ఉంది. ఆ స్థాయిలో పెట్టిన తర్వాత ఇంక ఏది గూడా తక్కువగానే అనిపిస్తుంది. కానీ మన మనస్సు ఏం ఏం జేస్తుందంటే అప్పుడప్పుడు మనం దాన్ని ఆహ్, మర్చిపోయేటట్లు జేస్తుంది. అలా మర్చిపోయేటట్లు చేయకుండా మనసుని జాగృతం జేసుకోవడానికే ఈ సాధనంతా గూడా. గుర్తుపెట్టుకోండి ప్రాధాన్యత. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో వారు నీ మనసు నిండుగా ఉంటారు. మరి ఇక్కడ ఈ పదం వాడారు గదా! ఏ పదం అంటే పరిపూర్ణ తప్పక నా పైన పరిపూర్ణ హృదయంతో చూడమంటే, పరిపూర్ణ హృదయంతో నువ్వు చూడాలంటే, ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. నువ్వు పరిపూర్ణ ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడి నుంచి పరిపూర్ణతొస్తుంది? ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయారిటీ ఇవ్వాలి. నేను బాబా గురించే మాట్లాడడం లే. ఏదైనా సరే. ఉదాహరణకి నాకెవరైనా బంధువొచ్చారనుకోండి, కరెక్ట్‌గా 9 గంటలకు మా ఇంటికి బంధువొచ్చారనుకోండి, నేనేం చెప్తానో తెలుసా వాళ్ళకి? సార్ స్కూల్ టైమ్ అయింది. స్కూల్ టైమ్ అయింది. మీరు ఉండండి. నేను తర్వాత స్కూల్‌కెళ్ళిన తర్వాత మాట్లాడతాను అంటానే గాని, పర్లేదండి కూర్చొని మాట్లాడుకుందాం అంటానా? అనను. ఎందుకనను? నాకది ప్రాధాన్యత. నేను పాఠశాలకు వెళ్ళాలి. నాకు సమయం అయింది. అంటే అర్థమేంటి? నేను వచ్చినటువంటి బంధువుకి, నా ఉద్యోగానికి రెండిటిని తక్కెడలో వేస్తే, నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? నేను ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. లేదు
ఉద్యోగం ఉంది. వచ్చిన వ్యక్తి నా జీవితాన్ని ఉద్యోగం కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అయితే గనక, అప్పుడు నేనేం చేస్తాను? వెంటనే ఏం చేస్తాను? మా హెడ్ మాస్టర్‌కో ఎవరికో ఫోన్ చేసి, "సార్ నేను రావడం లేదు సార్. ఈరోజు సెలవు కావాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చారు." అంటానా లేదా? 100% అంటాను. అంటే అర్థం ఏంటి? ప్రాధాన్యత, ప్రయారిటీ. ఆ ప్రయారిటీ అనే దాన్ని బట్టేనే నీవు పరిపూర్ణ హృదయంతో బాబాని ఆరాధిస్తున్నావా లేదా తెలిసిపోతుంది. ఆ మామిడి పూతలాగా రాలిపోకుండా ఉండాలి అంటే పరిపూర్ణ ప్రాధాన్యత మీరు ఎవరికిస్తున్నారో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు దీని గురించి కావాలంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఒక వివాహ వేడుక దగ్గరికి వెళ్ళండి. వివాహ వేడుక దగ్గర ఆ వివాహాన్ని జరిపించేవాళ్ళు, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు ఎదురుగా భార్యాభర్త ఎవరో ఒకరు ఉంటారక్కడ. వాళ్ళని ఒక 15 నిమిషాలు గమనించండి. 15 నిమిషాలు గమనించండి. మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళని. అప్పుడు ఈ ప్రాధాన్యత అనే సిద్ధాంతం నీకు అర్థమవుతుంది. అదేంటి అంటే ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళు పిలిచిన వాళ్ళే. అందరికీ కార్డిస్తారు. అందరికీ ఇంటికెళ్ళి కార్డిచ్చి పిలిచిన వాళ్ళే. కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో ప్రాధాన్యత మారిపోతుంది. ఎవరైతే వాళ్ళకి బాగా ముఖ్యం అనిపిస్తారో వాళ్ళ దగ్గరకి వెళ్లి కౌగిలించుకొని మరీ లోపలికి తీసుకెళ్తారు. లేదు కొంతమందికి హాయ్ చెప్తారు. కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తారు. కొంతమందికి ఇలా అంటారు. సంతోషం అండి మీరొచ్చారంటారు. మరి ఆ ఏరియా ఎమ్మెల్యే వచ్చాడనుకోండి. అప్పుడు ఆ ఏరియా ఎమ్మెల్యేని ఆహ్వానించారు. ఇప్పుడు పరుగు పెడతారు. నిజమా కాదా? పరుగు పెడతారు. మరి ఎందుకు పరుగు పెడుతున్నారు? ప్రాధాన్యత. అప్పుడు మనం వెళ్లి అదేంటండి మమ్మల్ని కూడా పిలిచారు గదా మీరు. మమ్మల్ని కూడా పిలిచి ఈ విధంగా అవమానిస్తారు అనడానికి లేదు. ఆ సిద్ధాంతం అది. ప్రయారిటీ సిద్ధాంతం. అది మనమైనా వాళ్ళైనా అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 2, 3 పనులు మీ ముందున్నప్పుడు, ఆ 2, 3 పనుల్లో బాబావారు గూడా ఉన్నప్పుడు, నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తావు అనేది ప్రధానం. నేను మళ్ళా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకే సందర్భంలో, ఒకే సమయంలో ఒక 3 పనులు మీ నెత్తిన పడ్డాయి. ఆ 3 పనుల్లో ఒకటి బాబావారిది గూడా ఉంది. బాబావారు సత్సంగానికొస్తానని 8 గంటలకు మాటిచ్చారు. 8 గంటలకే పెళ్లి ముహూర్తం ఉంది. 8 గంటలకే ఇంకొక అపాయింట్‌మెంట్ ఉంది. ఇలా ఏదో ఉన్నాయి. అదే 8 గంటలకి బంధువులొచ్చి ఇంట్లో కూర్చున్నారు. అదే 8 గంటలకి. ఇప్పుడు మీ దగ్గర 3, 4 పనులున్నాయి. ఒకే సమయంలో జేయాలి. అన్నీ చేయలేరు. సాధ్యం గాదు. ఒకటే జేయాలి. ఇప్పుడు పరిపూర్ణ హృదయం అనే పదాన్ని అప్లై జేసుకో. పరిపూర్ణ హృదయంతో అంటే అర్థం ఏంటంటే ఇప్పుడొస్తుంది బయటికి. ఇప్పుడు ఆ 4 పనుల్లో దేనికి ఉదాసీనతనిస్తావో అది ప్రయారిటీ లేనిది. ఏముందిలెబ్బా ఇంకోసారి పోవచ్చు. అయిపోయింది. క్లోజ్. ఇప్పుడు మన సత్సంగమే అనుకో, ఏముంది ఈరోజు శుక్రవారం పోతే సోమవారం రాదా? ఆయన రికార్డ్ చేసి పెడతాడులే. ఆయన రికార్డ్ చేసి పెడితే వింటాం. ఏమైంది? అయిపోయింది. ఉదాసీనత. ఆడ రికార్డ్ చేసి వినడం తప్పని గాదు. అదేం పెద్ద ప్రమాదం గూడా గాదు. నా సిద్ధాంతం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. ఆ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఉదాసీనత. మరి ఇదంతా మీరు మీరు మళ్ళా ఎవరినో విమర్శించినట్టుగా మీరేం ఫీల్ అవ్వద్దు. ఆ సందర్భంలో నేనున్నా గూడా నాకు ఇదే సూత్రం అప్లై అవుద్ది. ఇది గూడా నాకైనా అదే, మీకైనా అదే, ఎవరికైనా అదే. కాబట్టి పరిపూర్ణ హృదయము అండర్‌లైన్ చేసుకుంటే ఎప్పుడన్నా ఒకరోజు అలా మనసు అలా పడుకొని లేదా బాబా ముందు కూర్చొని అలా కళ్ళు మూసి ధ్యానం చేసినప్పుడు, బాబా నీకు ఆ పరిపూర్ణ హృదయంతో నిన్ను సేవిస్తున్నానా? నీకు ఆ పరిపూర్ణత ఇస్తున్నానా? నా హృదయంలో ఎంత భాగం నీకు సమర్పిస్తున్నాను. నా ఆలోచనల్లో ఎన్ని ఆలోచనలు నీ కోసం జేస్తున్నాను. నేను జేసే పనుల్లో ఎన్ని పనులు నీ కోసం జేస్తున్నాను. నేను జేసే నిర్ణయాల్లో ఎన్ని నిర్ణయాలు నీ కోసం జేస్తున్నాను. నేను ఖర్చు చేసే డబ్బులో ఎంత డబ్బు నీ కోసం ఖర్చు పెడుతున్నాను. నేను బయటికి వెళ్లి తిరిగే సందర్భంలో ఎంత ఎనర్జీని నీ కోసం నేను ఖర్చు పెడుతున్నాను. ఎన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇది ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే ఏమవుద్ది అంటే, బాబావారి అనుగ్రహం తర్వాత సంగతి. నీ హృదయం ప్రేమతో నిండిపోద్ది. బాబావారు అనుగ్రహిస్తారు అది పక్కన పెట్టేసేయండి. ఇలా చేస్తే, ఇలా ఆలోచిస్తే నీ హృదయం నిండిపోద్ది ప్రేమతో. అప్పుడు మీకనిపిస్తది నేను బాబా భక్తుడిని, బాబా భక్తురాలిని అనే ఒక ఫీలింగొస్తది చూసారా? అది కోట్ల రూపాయల విలువైంది. అది కోట్ల విలువైంది. ఆ ఫీలింగ్‌కి మించిన ఇంకేం అనుగ్రహం అవసరం లేదు. ఆయనేమి తీర్చాల్సిన పని గూడా లేదు. అంత అద్భుతమైనటువంటి ఫీలింగొస్తది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఇరుక్కుపోయినామంటే, పరిపూర్ణ హృదయం కాడ ఇరుక్కుపోయినాం. కాబట్టి నా పైన పరిపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను.
యద్భావం తద్భవతి. మొహమాటం ఏం లేదు. మొహమాటం ఉంటే కనుక రాలిపోయే మామిడి పూతని ఈయన ఆపలేడా? ఎందుకు రాలిపోనిస్తావు బాబా? ఆపు. మేమేదో తప్పులు చేస్తాము. తప్పులు చేస్తే రాలిపోతుంటే ఊరుకుంటావా? అంటే ఊరుకుంటా. నీ కర్మానుసారం రాలిపోతే నేనేం చేస్తాను? రాలిపో అని అంటాడు అంతే. ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఇలానే ఉంటది. అందువలనే ఉద్ధరేదాత్మనాత్మానం అన్న సూత్రం అక్కడి నుంచి వచ్చింది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. కాకపోతే సపోర్ట్ నేనిస్తా అంతే. ఇప్పుడు యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి అన్నాడు గదా అర్జునుడిని. ఎందుకు ఆ అర్జునుడిని యుద్ధం చేయాలి? కృష్ణ భగవానుడు చేసి పడేయొచ్చు గదా! ఆయనే చేసేయొచ్చు. ఆయనకు మించినోళ్ళు ఎవరున్నారు? కానీ ఆయన చేయలే. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలా. నువ్వు లెయ్యాలి. నువ్వు చెయ్యి. యుద్ధాయ కృతనిశ్చయః. నువ్వే యుద్ధం చేయాలి. నేను చేయకూడదు. అంతే ఇక్కడ. ఉద్ధరేదాత్మనాత్మానం. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ నీ మనసును నువ్వే సంస్కరించుకోవాలి. నీ కర్మలను నువ్వే సంస్కరించుకోవాలి. ఇక ఇక్కడే మొహమాటాలేముండవు. ఈడ ఏ మొహమాటాలు లేవు. కాబట్టి ఒక్కొక్క మహర్షి 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత గాని వాళ్ళు ప్రత్యక్షం అవ్వల. మొహమాటం లేదక్కడ. నువ్వు తపస్సు చేయాల్సిందే. తపస్సు చేసిన తర్వాత మళ్ళా మధ్యలో వచ్చేటువంటి ఇవన్నీ వదిలేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నీకు అనుగ్రహం వస్తుంది. కాబట్టి అనుగ్రహం అన్నది అలా ఊరికే దారబోసేసినట్టుగా ఏముండదు. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే బాబావారి యొక్క సంపూర్ణ పరిపూర్ణ హృదయంతో నువ్వు చూసినట్లయితే, నువ్వు అభ్యాసం చేయకపోయినా ఆయన అట్లే నిన్ను చూస్తాడంటే, నీకు ఆయన వాటిని ఇస్తాడు అని అర్థం. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను, అబద్ధము చెప్పను. ఇది ఇంతకుముందు హేమంత్ పంత్ గారు రాసే సందర్భంలో గూడా, ఈ కథలన్నీ కాకమ్మ కథలనుకునే వారికి ఈ సచ్చరిత్ర ఎందుకు పనికిరాదని కూడా చెప్తాడు. అలాంటి వాళ్ళు దీన్ని చదవాల్సిన అవసరం లేదని కూడా చెప్తాడు. ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నమ్మకం లేని వారికి ఈ సచ్చరిత్ర ఉపయోగపడదని ఆయన ఖరాఖండిగా చెప్పినటువంటి సందర్భాలు. నిజము తప్ప మరేమియో మాట్లాడను అని అంటూ ఒక అద్భుతమైన బోధ. ఏ సాధనలు గాని, 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. ఆ పదం మరలా వచ్చింది చూడండి. ఇందాక మనం వాడిన పదమే వచ్చింది. అవసరం లేదు అంతే. అవి నిరుపయోగం అని ఎక్కడ అనలేదు. శాస్త్రాలు నిరుపయోగం గాదు. వాటిని చదివినందువల్ల ప్రయోజనం లేదని కూడా అనలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబాని అర్థం చేసుకోవడం ఎంత క్లిష్టమో మీకిక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ ఒక పదం పొరపాటున వాడుంటే ఎలా అంటే, ఏ సాధనలు గాని, 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని ప్రయోజనము లేనివి అని ఉంటే వేరే మళ్ళా మారిపోతుంది. కాదు. బాబా వారు ఎప్పుడు శాస్త్ర విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. పనికిమాలిన వాళ్ళకి అలా అనిపిస్తది గానీ, ఆయన సనాతన ధర్మానికి బుద్ధి లేని వాళ్ళకి అలా అనిపిస్తది గానీ, కాస్త జ్ఞానం, బుద్ధున్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతది. ఎక్కడ అక్కడ అవసరం లేదు అన్నాడు. అంటే అవసరం లేదు అంటే ప్రయోజనం లేదని గాదు. నీకు అవసరం లేదని. అయ్యా నేను అర్జెంట్‌గా డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోవాలి అని అన్నాడనుకోండి ఒక పేషెంటు. ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అన్నాడు, నేను వెళ్లి హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోవాలి అన్నాడనుకోండి. దాని అర్థం ఏంటి? ఇది డొంక తిరుగుడు ప్రశ్న. బాగా ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుడు అన్నాడు, నేను అర్జెంట్‌గా వెళ్లి హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అన్నాడనుకోండి. దాని అర్థం ఏంటి అంటే, ఆ ఇంట్లో డాక్టర్ లేడు ఒకటి. అంతేనా? ఆ ఇంట్లో డాక్టర్ లేడు. కాబట్టి ఈయనకి జబ్బొచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఇంట్లోనే డాక్టర్ ఉన్నటువంటి సందర్భంలో, ఆ కుటుంబంలోని వ్యక్తి నేను డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అంటాడా? అనడు. ఏ సందర్భంలో అంటాడు? ఈయన మీద నమ్మకం లేకపోతే అంటాడు. అది వేరే విషయం. ఇక్కడ కన్సర్న్ కాదు. వైద్యుడు కన్సర్న్ ఇంట్లోనే కాకపోతే. ఉన్నాడు. ఇంకో డాక్టర్ కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కన్సర్న్ ఎందుకంటే కాకపోతే. సాయి కన్సర్న్ డాక్టర్ కాకపోతే సంప్రదించవలసిందే. ఆ ఇంట్లో ఉన్న డాక్టరు అంతే. అవును. ఆ ఇంట్లో ఉన్న డాక్టరు పంటి డాక్టర్ అనుకోండి. ఇతను కన్ను నొప్పొచ్చింది. కంటి డాక్టర్ అవునవును. దగ్గరికే వెళ్ళాలి. అంతే. కాబట్టి ఆయన అసమర్థుడైన అయ్యుండాలి. లేదా ఇతనికొచ్చిన రోగానికి సంబంధించినటువంటి వాడైనా అయ్యుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చెప్పినట్టు. కాబట్టి ఇక్కడ వైద్యుడు ఉండగా, ఇక్కడ ఈ వైద్యుడెవరు? బాబా అనే వైద్యుడెవరు? ఏ రోగాన్ని పోగొడతాడు ఈయన?
ఈయన భవరోగాన్ని పోగొడతాడు. భవరోగం అంటే ప్రిస్క్రిప్షన్‌లో ఈ విభాగం అని ఏమి ఉండదు. భవరోగం అంటే అన్ని రోగాలు అందులోనే వస్తాయి. భవరోగము. బాబా వారు దేనికి వైద్యం చేస్తాడంటే భవరోగానికి వైద్యం చేస్తాడు. భవరోగము అంటే ఇది క్యాన్సరా? ఇది స్పెషలిస్ట్‌లు ఉండరిక్కడ. కంప్లీట్ అన్ని రోగాలు వచ్చేస్తాయి దానికి ఆ శీర్షిక కిందకి, భవరోగం కిందకి. కాబట్టి భవరోగాన్ని పోగొట్టే వైద్యుడు మన దగ్గర ఉండగా, ఇంక నీకు మిగతావెందుకు అనేటువంటి సెన్స్‌లో అది వాడబడింది. నీ గురువునందు ప్రేమ విశ్వాసములనుంచుము. ప్రేమ విశ్వాసములనుంచుము. విశ్వాసం అని విడిచిపెట్టరు. ప్రేమ. మీకు ఈ ప్రేమ అనే పదం ఎవరైనా అవకాశం ఉంటే సచ్చరిత్ర ఈ ఈ చిన్న గ్రంథంలోనే ఈ ప్రేమ అనే పదం ఎన్ని సార్లు వచ్చిందో ఎవరికైనా అవకాశం ఉన్నవాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు ఎన్ని సార్లు ప్రేమ అనే పదం ఉపయోగించబడిందో ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉంటే వాటిని కౌంట్ చేసి ఎప్పుడైనా చెప్పండి. ప్రేమ అనే పదం ఎన్ని సార్లు ఉపయోగించబడింది? ఈ అధ్యాయంలో ఎన్ని సార్లు? ఈ అధ్యాయంలో ఎన్ని సార్లు? టోటల్‌గా ఎన్ని సార్లు? ఎవరికైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. ఎందుకు మళ్ళా దాని ప్రకారమైన ఒకసారి చూస్తారు సచరిత్ర మొత్తాన్ని. ఇది ఒక అద్భుతమైన మీకు సాధన కూడా అవుతుంది. కాబట్టి ప్రేమ, విశ్వాసములు ఉంచాలి. ప్రేమ ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసానికి ప్రేమ ఎందుకు? నమ్మకం కదా కావాలి. విశ్వాసానికి ప్రేమ ఎందుకు? నమ్మకం కావాలి. కాబట్టి నమ్మకం ఉంచాలి, విశ్వాసం 2 ఒకటే అనుకోండి. ఇక ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే, ఆ మూర్తి మీద ఎనలేని అభిమానం. అంటే షరతులు లేనట్టు ఇంతకుముందు కూడా చెప్పాను. షరతులు లేని దాన్నే ప్రేమ అంటారు. ఈ కోరిక తీరలేదనుకోండి, ఆ విశ్వాసం సడలిపోతుంది. ఆ విశ్వాసం సడలకుండా ఉండాలి అంటే ప్రేముండాలి. ఉదాహరణకి పెళ్లి చేసుకునేటప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం దాకా బాగున్నది. ఇప్పుడు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు. ఇప్పుడు పోతుందా ప్రేమ? ప్రేమ పోతుందా? అయ్యా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కబురు పంపించు అప్పుడొస్తానంటుందా? అది ప్రేమ బంధం అవుతుందా? కాదు. ప్రేమ బంధం అంటే ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, కష్టాలైనా, సుఖాలైనా నీతోనే ఉంటాను. అది ప్రేమ. కాబట్టి నువ్వు అడిగిన కోరికలు తీర్చినా, తీర్చకపోయినా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను బాబా అనేది ప్రేమ. అది ప్రేమ ప్రేమ విశ్వాసములు అన్నదానికి. గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. గురువే సర్వము చేయువాడు. సర్వము చేయువాడు అంటే నీకు పరోక్షంగా చేసేవాడని గాదు. నువ్వు చేసేది గూడా ఆయనే. నువ్వు చేసే పనులు గూడా ఆయన కౌంట్‌లోకే వస్తాయి. కాబట్టి సర్వము చేయువాడనియు, ఆయనే కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఇక్కడ కర్త, కర్మ, క్రియ. కర్త చేసేవాడు, కర్మ పని. సారీ ఏదైతే చేస్తున్నామో అది కర్మ, క్రియ పని. ఇక్కడ 3 ఉన్నాయి. కర్త, కర్మ, క్రియ. ఇక్కడ చేసేవాడున్నాడు. ఏ పనైతే చేయబడుతుందో ఆ పనుంది. ఆ చేయబడే పనికి సంబంధించిన వాడు ఉన్నాడు. కర్మ. ఇప్పుడు ఉదాహరణకి నేను మట్టిని తవ్వుతున్నాను అనుకోండి. నేను మట్టిని తవ్వుతున్నాను. ఇక్కడ కర్త ఎవరు? నేను. కర్మ ఎవరు? మట్టి. క్రియ ఎవరు? తవ్వడం. తవ్వడం క్రియ. అంతేనా? కరెక్టే గదా! టీవీఎస్ గారు. అవునండి. కరెక్టేనా? ఓకే. అవునవును. క కాబట్టి నేను సాయిబాబా పాట పాడుతున్నాను. సాయిబాబా పాట పాడుతున్నాను. నేను పాడుతున్నాను. ఇప్పుడు నేను కర్త. పాడడం క్రియ. సాయిబాబా పాట కర్మ. ఆ పాటలు కదా నేను పాడుతున్నాను. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. కానీ పరిపూర్ణ హృదయంతో ప్రేమ విశ్వాసాలు నిండిన వారికి 3 లేవు. ఒకటే. పాడేది బాబానే. పాడేటువంటి పాటను ప్రసాదించింది బాబానే. పాడే ప్రక్రియ బాబానే. ఆయన అంతరా స్వరమిస్తే పాడుతున్నా. ఆయన ఎవరి దగ్గరనో సంకల్పం చేసి రాసిస్తే ఆ పాట నాకు దొరికింది. కాబట్టి నేను పాడుతున్నట్టుగా అనిపిస్తున్నా. అంటే సర్వము చేసేవాడు ఆయనే. అన్నిటికి కర్త ఆయనే. కానీ మనకేమనిపిస్తుందంటే చేసేవాడిని నేను గదా అనిపిస్తుంది. చేసేవాడిని నేను గదా అనిపిస్తుంది. కాబట్టి శరీర నేను భావన. చేస్తున్నాను. సాయి? శరీర భావన. నేను భావన. శరీర భావన. దేహ భావన. చేసేది నేను గదా అని అనిపించడం. కాబట్టి ఎప్పుడైతే నేను చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన ఫలితాలన్నీ నీకే అంటుకుంటాయి. అయి నీకే అంటుకుంటాయి. నేను చేస్తున్నా అంటే నీకే అంటుకుంటాయి.
నాకేం సంబంధం అండి, ఆయనే చేశాడంటే దానికి సంబంధించిన ఫలితాలు ఆయన కట్టుకుంటాయి, నీకు సంబంధం లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే నీకు సంబంధం లేదు. ఉదాహరణకి ఒక కర్మ చేశావు, ఒక కార్యం చేశావు, ఆ కార్యం చేయాలనే తలంపు నాది అనుకొని, ఆ చేసిన విధానం నీవు అనుకొని, ఆ ఫలితాన్ని నీకే ఆపాదించుకుంటే నీకు మానసిక అశాంతి తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే అన్ని సక్సెస్ కావు. తాను ఒకటి తలచినా దైవం ఒకటి తలుచును. అప్పుడు ఇబ్బంది పడిపోతాం. అలా కాకుండా సంకల్పం ఆయనదే, చేసింది ఆయనదే, చేయబడేది ఆయనదే. ఇక్కడ ఏముంది ప్రత్యేకంగా అంటే నువ్వు హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటావు. దీనికి సంబంధించి రేపు మనకు మానసిక ఆరోగ్యం వస్తుంది. ఆదివారం వస్తుంది గదా! ఆదివారంలో మానసిక ఆరోగ్యం కింద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆదివారం మిస్ కావద్దు. రేపు ఆరోగ్యానికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ మనం మాట్లాడుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి. ఇంకా థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మాత్రం మిస్ కాకండి. ఆదివారం దాన్ని మాత్రం ఒక గంట కేటాయించండి, మనకు హ్యాపీగా జరుగుతుంది. కాబట్టి గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యనియు పూర్తిగా నమ్మము. భగవద్గీత చెప్పింది ఇదే కదా. బాబావారు చెప్పింది, భగవద్గీత చెప్పింది, రెండు ఒకటే. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంయోస్త్వ కర్మని. ఎంత అద్భుతమైన ఆ ఒక్క ఫిలాసఫీని మనం నిత్య జీవితంలో గాన ప్రాక్టీస్ చేస్తే, నేను నిజంగా చెప్తున్నా, అసలు ప్రశాంతత మీ సొంతం అయిపోతుంది. మనం వింటాము, అప్లై చేయం, అది సమస్య. వింటాము, అప్లై చేయం. అయ్యా పని చేయడం వరకే నీ వంతు, ఫలితాన్ని మీద నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదండి అంటే, నువ్వు చేయడం లేదు కాబట్టి అధికారం లేదు. ఇక్కడ తర్కం ఏంటంటే, చేసింది నేను కదా అనుకుంటే అధికారం నీకుంది. కానీ కర్త నువ్వు కానప్పుడు అధికారం నీకు ఎలా నుంచి వస్తుంది? కర్త నువ్వు కాదు, ఫలితం ఇచ్చి తీసుకునేవాడు కూడా నువ్వు కాదు. అందువల్ల నీకు అధికారం లేదు. ఉదాహరణకి పిల్లల మీద మనకు అధికారం ఉందా చెప్పండి? పిల్లల మీద, నీ కడుపున పుట్టిన పిల్లల మీద నీకు అధికారం ఉందా? ఆ పిల్లలు ఈ భూమి మీదకి రావడానికి కర్తలు మీరా అని నేను అన్నాను అనుకోండి, సమాధానం ఏం చెప్తారు? చెప్పండి ఎవరైనా. మనకు తెలియదు. అంటే పిల్లలు భూమి మీదకి రావడానికి కర్తలు మనం అనుకుంటే ఆ బాధ్యత అంతా మన నెత్తిన పడుతుంది. ఎందుకంటే నేను నీ కన్న తండ్రిని రా అంటారు. బాబావారు అన్నట్టు నన్ను చూసి మా అమ్మ ఆనందపడడం నేను గమనించాను. కానీ ఈమె నాకు ఏ జన్మలో అమ్మ అనే సందర్భం ఇంకో గ్రంథంలో ఎక్కడో చదివాను నేను. ఏ జన్మలో అమ్మ? నా భార్య ఏ జన్మలో భార్య? ఈ జన్మలోనా? అంతకుముందు జన్మలో ఎవరు? ఈ తర్కంలోకి వెళ్తే, వేదాంతంలోకి వెళ్తే కష్టం. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, పిల్లలు మన ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే తప్ప మనం మాత్రం క్రియేట్ చేసిన వాళ్ళం కాదు. మనం ఒక ఉపకరణాలం అంతే. పిల్లలు ఈ భూమి మీదకి రావడానికి ఒక ఉపకరణాలం, ఒక టూల్స్ అంతే. వాళ్ళు ఒక స్వతంత్ర జీవులు. వాళ్ళు కర్మానుసారంగా ఆ దేహాన్ని పొందారు. అది మీ ద్వారా రావడానికి కూడా వాళ్ళు పుణ్యమో పాపమో చేసుకొని ఉంటారు. పుణ్యమో పాపమో అది కూడా కర్మ సిద్ధాంతమే. ఉదాహరణకి ఈరోజు చిరంజీవికి కొడుకు చరణ్ భార్య నీళ్లు పోసుకునింది అనుకో, ఉదాహరణకి. మనకు చరణ్ భార్య గర్భవతి అయిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద పండగలు చేస్తాం. అంటే ఇక్కడ చరణ్ భార్య ఆమె గర్భవతి అయింది అంటే దాని వెనక సిద్ధాంతం, ఎవరైతే ఆమె గర్భంలోకి చొప్పించబడ్డాడో వాడు ఆ పుణ్యానుసారంగానో లేదా ఇంకేదో కర్మానుసారంగానో వచ్చినవాడు. అదే సమయంలో ఆ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక తోపుడు బండి మీద ఉండేటువంటి ఒక తల్లి కూడా గర్భవతి, ఒక స్త్రీ కూడా గర్భవతి. ఇద్దరు ఒకే సమయంలో గర్భవతి అన్నారు. అదే సమయంలో భారతదేశంలో కొన్ని వందల మంది, వేల మంది గర్భవతులు అయి ఉంటారు. వీళ్ళందరికీ ఏ మాతృ గర్భంలో వాళ్ళు పుట్టాలా అన్నది ఏ సిద్ధాంతం ప్రకారం మనం వర్తిస్తాం? ఆధ్యాత్మికతలో ఏ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. వర్తిస్తుంది? కర్మ సిద్ధాంతం అంతే. కర్మ సిద్ధాంతం.
కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు గత జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాలే కదా కర్మగా వస్తాయి అన్నప్పుడు, వీడు నీ కడుపులో పుట్టడానికి నువ్వెలా కారణమవుతావు? నీకేం సంబంధం? అసలు నీకేం సంబంధం? వాడి కర్మానుసారంగా గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఇప్పుడు ఉదాహరణకి ఈ సాయి భక్తుల ఇంటిలో గనక ఈ జీవిని ప్రవేశపెట్టినట్లయితే, ఈ మాతృగర్భంలో ప్రవేశపెట్టినట్లయితే వాడికి ఉత్తమ గతులు ఉంటాయని నిర్ణయిస్తే అంత పుణ్యం వాడు చేసుకోనుంటే అనుకుంటాడు. లేదు వీడికి కష్టాలు అనుభవించాలని రాసిపెట్టి ఉందనుకోండి, ఎలా అనుభవిస్తాడు కష్టాలు? ఏ మాతృగర్భంలో వాడిని ప్రవేశపెడితే కష్టాలు అనుభవిస్తాడో ఆ మాతృగర్భంలోకి వాడు వెళ్ళిపోయాడు. ఈ సిద్ధాంతం ఎలా ఉంటదంటే, అసలు కళ్ళు బయలు కమ్ముతాయి మనకు. అంటే మనం అనుభవించాల్సినటువంటి కష్ట సుఖాలని ఏ రూపంలో భగవంతుడు మనకు బట్వాడా చేస్తాడు, ఏ రూపంలో అనుభవించేటట్లు చేస్తాడు అనంటే, కేవలం నువ్వు ఏ మాతృగర్భంలో నుంచి భూమి మీదకి దేహాన్ని పొందాలో అది నిర్ణయించడం బట్టి చేస్తాడు అంతే. ఉదాహరణకి ఒక కుక్క గర్భవతి అయింది అనుకుందాం. ఆ కుక్క గర్భంలో ఉన్నది కూడా ఒక జీవే కదా. ఆ కుక్క గర్భంలో ఉన్న జీవి కర్మానుసారంగా అక్కడ వచ్చింది. అది వీధి కుక్క. కుక్కలో కూడా మళ్ళీ రకాలు. కుక్కలో వీధి కుక్క దారుణం. ఎవరు ఎవరు అన్నం పెడతారో తెలియదు. మరి కుక్కలో బొచ్చు కుక్క, ఆ కుక్కలో ఆల్సేషియన్ కుక్క, ఆ కుక్కలో ఇంకొకటి. అంటే వీడికి కుక్క జన్మ రాసి పెట్టినప్పుడు ఆ కుక్క జన్మంలో కూడా పుణ్యం పొందే కుక్కలు ఉన్నాయి, కర్మ అనుభవించే కుక్కలు ఉన్నాయి. మనుషుల్లో కూడా మంచి జీవనాన్ని పొందే మనుషులు ఉన్నారు, దారుణమైనటువంటి జీవనాన్ని పొందే వాళ్ళు ఉన్నారు. ఒక తోపుడు బండి మీద ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు కూర్చొని మంచి ఎండలో పోతుంటే ఒక దృశ్యాన్ని నేను చూశాను. నేను చాలాసార్లు చెప్పాను చాలా సత్సంగాల్లో. అసలు మనసు చలించిపోద్ది అసలు. ఏంటిది? ఇది కూడా జన్మ కదా. మరి నీకు ఒక రాత్రిపూట ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళండి. ఆ రైల్వే స్టేషన్ ముందు ఆ దోమలు కొడుతూ ఉంటే పడుకొని ఉంటారు. అవి కూడా జీవులే, అవి కూడా ఆత్మలే. ఏమండి అవి ఆత్మలు కాదు, అందులో ఉన్నది భగవంతుడు కాదని నువ్వు అంటావా? ఎలా అంటావు? అనడానికి లేదు. నీలో ఉన్నది భగవంతు స్వరూపమైన భగవంతుడే ఆత్మగా ఉంటే అది కూడా అంతే. మరి అది అనుభవిస్తున్నారు కదా. ఇంకొక విషయం చెప్తా మీకు ఇక్కడ. ఒక లాజిక్ ఇది పట్టుకోండి. దీన్ని మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా భయం ఏంటంటే ఎక్కడ పొరపాటున మిస్ అవుతుందో, పేలుతుందో అని నా భయం. ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది మనకు. అదేంటంటే ఒక భిక్షగాడిలో ఉన్నది ఆత్మ, పరమాత్మ. లేదు ఒక కోటీశ్వరుల్లో ఉన్నది ఆత్మ, పరమాత్మ కదా. నేను భగవద్గీతలో మీకు రేపు వస్తది చెప్తా నేను. భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటిది ఒకటుంది. ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఉపనిషత్తుల్లో ఈశావాస్యోపనిషత్తులో కూడా ఒకటుంది. భగవద్గీతలో ఒకటుంది. అదేంటంటే నేను ఊరికే సెంట్రల్ ఐడియా చెప్తా మీకు. ఆ ఐడియా ఏం చెప్తుందంటే, కొంతమంది శరీరాన్ని శుష్కింపజేసి, మళ్ళా వినండి, కొంతమంది శరీరాన్ని శుష్కింపజేసి వారు బాధపడడమే కాకుండా వారిలో ఉన్న నన్ను కూడా బాధ పెడతారు అని బోధది శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. ఎందుకంటే ప్రతి హృదయంలో ఆయన ఉన్నాడు కదా, ఆత్మస్వరూపంగా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు కదా. ఇక్కడ అర్థం ఏంటంటే వాడు బాధపడడం కాకుండా నన్ను కూడా బాధ పెడుతున్నాడు అనేటువంటి ఒక పదం వాడారు. ఒక అద్భుతమైన వర్ణన ఉంది. నేను ఇప్పుడు దీనికి అప్లై చేస్తా. ఒక భిక్షగాడికి భార్యకి సంబంధించి గర్భంలో ఒక జీవి వచ్చినప్పుడు వాడు కష్టాలు పడుతున్నప్పుడు ఈ కష్టాలు ఎవరెవరు పడుతున్నారు? ఆ జీవుడు ఒక్కడే పడుతున్నాడా? ఆ జీవుడిలో దేవుడు లేడా? రాత్రికి ఆలోచించండి, బాగా ఆలోచించండి. నేను మళ్ళా చెప్తున్నా. ఒక భిక్షగాడిలో ఉన్న జీవుడు దేవుడు, ఒక కోటీశ్వరుల్లో ఉన్న జీవుడు దేవుడు ఒకటే, భిన్నమా? ఒకటే, ఒకరే. మరి ఈ భిక్షగాడు అనుభవించేటువంటి బాధని భిక్షగాడు మాత్రమే అనుభవించడంలే, అందులో ఉన్నటువంటి దేవుడు కూడా అనుభవిస్తున్నాడు. కోటీశ్వరుడు పొందేటువంటి సుఖాన్ని కోటీశ్వరుడు మాత్రమే పొందడంలే, అందులో ఉన్న దేవుడు కూడా పొందుతున్నాడు. ఈ ఫిలాసఫీ తలకెక్కితే కాస్త తలనొప్పి, నరాలు కాస్త తెగిపోవడం, కట్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. నేనైతే ఏమంటానంటే కర్మానుసారంగా
మనల్ని ఒక పనిముట్టుగా చేసుకొని బిడ్డలు ఈ భూమి మీదకి వచ్చినారే తప్ప వాళ్ళ మీద మనకు ఎలాంటి అధికారము లేదు. మనం చేయవలసిందంతా వాళ్ళకి సహకరించడం, వాళ్ళకి ఏదైతే మనం సమకూర్చాలో బాధ్యతాయుతంగా సమకూర్చడం తప్ప, అందువల్లే అన్నారు పెద్దలు, పిల్లల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనగలం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది నేను సైకాలజిస్ట్‌గా నేను ఒప్పుకోను గాని, వాస్తవంగా ఈ ఫిలాసఫీలోంచి వచ్చినటువంటి మాట అది. ఈ ఫిలాసఫీలోంచి వచ్చిన మాట. కాబట్టి గురువు గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యను పూర్తిగా నమ్ముము. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అది మళ్ళా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతా ఉంది ఆ సిద్ధాంతం. ఉదాహరణకి, "అమ్మ షిరిడీకెళ్తాం వస్తారా?" అని అన్నాననుకోండి. బాబా వారు అనుమతి ఇవ్వలేదండి అన్నారనుకోండి. ఎవరు అనుమతి ఇయ్యాలి? ఎలా అనుమతి ఇవ్వాలి? అది చెప్పండి నాకు చూద్దాం. నేను అడిగాను మిమ్మల్ని, "నరేష్ నువ్వు సినిమా వస్తావా షిరిడీకి" అన్నా. నరేష్ అన్నాడు, "బాబా వారు నాకు అనుమతి ఇవ్వలేదండి." ఎలా చెప్పావు అనుమతి ఇవ్వలేదని? దానికేదో ప్రమాణం ఉండాలి కదా! నువ్వు అనుమతి ఇవ్వలేదు అన్నావంటే నీకేదో తెలుసు. ఏం తెలుసు నీకు? దేని ఆధారంగా నాకు అనుమతి ఇవ్వలేదన్నావు? అంటే ఎవరో పిలవాలి. ఎవరు పిలవాలనుకుంటున్నావు? బాబా వారు పిలవాలి. ఎలా పిలుస్తాడు బాబా? ఏ రూపంలో వచ్చి పిలుస్తాడు? బాబా ఒక టూల్ ద్వారా రావాలనా? లేదా ఆయనే నేరుగా వచ్చి చెప్పాలనా? ఇదంతా ఫిలాసఫీ. కాబట్టి ఇక్కడ మీరు ఒక పనిని చేసినప్పుడు, ఒక పిలుపు నీకొచ్చినప్పుడు, అది బాబా వారి పిలుపు అని ఎందుకు అనుకోం? నేను పిలిచినప్పుడు అది బాబా పిలిచినట్టు ఎందుకు గాదు? మరి ఇంకెవరన్నా పిలిస్తేనే వస్తుందా? ఇక్కడ మనమేమనుకుంటామంటే, నీకు అవసరమైనప్పుడు మాత్రం బాబా పిలిచినట్టు, నీకు అవసరం లేకపోతే ఆయన పిలవనట్టు. ఇదెక్కడి సిద్ధాంతం? ఇదెక్కడి సిద్ధాంతం? మనం దాన్ని మార్చి పడేస్తాం. ఎక్కడికెక్కడ మార్చి పడేస్తాం. ఇంకా గూడా ఏమంటాను తెలుసా? నేను రాకపోవడానికి కారణం ఆయన పిలుపు లేదు. పిలుపు లేదా? మరి నేను పిలిచిందెవరు? పిలిచింది నేనే. నేను పిలిచానంటే అర్థం ఏంటి? బాబా వారు ఎవరో ఒకరి ద్వారా పిలిపిచ్చారు గదా! దీనికి సంబంధించి ఒక కథ మీకు గుర్తొస్తదిప్పుడు. ఆటోమేటిక్ గుర్తొచ్చేసుంటది. ఒక గ్రామంలో వరదలొచ్చాయి. వరదలొచ్చి అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఆ గ్రామంలో ఒక ఇంట్లో భక్తుడున్నాడు. అతను భలే భక్తి, అద్భుతమైన భక్తి. అందరూ వెళ్ళిపోతూ చట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోతూ ఆయన పిలిచారు. "అయ్యయ్య వరదలొస్తున్నాయంట. మీకు తెలిసింది గదా! రేడియోలో వార్తలొచ్చాయి. రండి, రండి" అంటే, "నేను రాను. నాకు దేవుడున్నాడు. దేవుడున్నాడు. ఆయన చూసుకుంటాడు. నీకెందుకు పో" అన్నాడు. వెళ్ళిపోయాడు. తర్వాత నీళ్లొచ్చేసాయి వీధుల్లోకి. ఆ ఇంట్లోకి కూడా ప్రవేశించాయి. ఇంట్లో ప్రవేశించిన తర్వాత మరలా కొంతమంది వెళ్తూ, "ఇంట్లోకి కూడా నీళ్లొచ్చాయి చచ్చిపోతావురా! వచ్చెయి" అంటే, "నాకు తెలుసు దేవుడున్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన పిలిస్తే వస్తా. నువ్వు పిలిస్తే రానన్నాడు." ఆ తర్వాత ఇంట్లోకి కూడా నీళ్లొచ్చేసాయి. ఇంటి కప్పు మీదకి దిగాడు. కప్పు మీదకెళ్ళేటప్పుడు కొంతమంది పడవల్లో పోతున్నారు. వాళ్ళు పిలిచారు, "అయ్యా నువ్వు పడవెక్కు మిమ్మల్ని కాపాడతామంటే" "నువ్వు పిలిస్తే నేనొస్తానా? దేవుడు పిలిస్తే వస్తా" అన్నాడు. ఆ తర్వాత కప్పు కూడా దాటిపోతుంటే హెలికాప్టర్‌లోంచి వాళ్ళు నిచ్చెన వేశారు. నిచ్చెన వేసి, "అయ్యా ఎక్కు మిమ్మల్ని కాపాడతామంటే" "నువ్వు హెలికాప్టర్‌లో తీసుకొనొచ్చి నువ్వు ఒక నిచ్చెనేస్తే నేను ఎక్కియాలనా? నేనెక్కను. దేవుడు పిలిస్తే వస్తా" అన్నాడు. తర్వాత మునిగిపోయినోడు చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడి కాడ పోయి నిలబడ్డాడు. అప్పుడు చెప్పాడు, "దేవుడా! నువ్వేదో నాకు మంచి చేస్తావని నమ్మాను. నువ్వు పిలుస్తావని నమ్మాను. కానీ నువ్వింత దుర్మార్గుడివని నేను అనుకోలేదు. నన్ను అన్యాయంగా చంపేశావు. నా చావుకు నువ్వే కారణం" అన్నాడు. అప్పుడు చెప్పాడు, అది తెలుసు మీకు. నేను మీ పక్కింటి వాడి రూపంలో వచ్చి పిలిచా, హెచ్చరించా, నువ్వినలా. ఆ తర్వాత ఇంట్లోకి నీళ్లొచ్చినప్పుడు మరలా కొంతమంది కాడ చెప్పిచ్చా, నువ్వినలా. ఆ తర్వాత పడవలో వెళ్ళేవాడిలాగా నేను మారి నీకోసం పడవ తీసుకొనొచ్చి రమ్మంటే నువ్వు రాలా. చివరికి హెలికాప్టర్ పంపించాను రా దుర్మార్గుడా నీకోసం. అయినా గూడా నువ్వు వినలా. నేనేం జేసేది? కాబట్టి దేవుడు ఎలా వస్తాడు? ఎలా పిలుస్తాడు? బాబాకి సంబంధించిన సచ్చరిత్రలో ప్రామాణికం ఒకటుంది. మీరు కావాలని చూడండి. అంటే బాబా వారంటారు, "కష్టం వచ్చినప్పుడు ఊరకే కూర్చోవద్దు. సద్గ్రంథాలు చదువు" అనేదుంది. ఎందుకు సద్గ్రంథాలు చదవాలి? కష్టమొస్తే ఎందుకు సద్గ్రంథాలు చదవాలి? ఎందుకంటే దానికి పరిష్కారం ఆ గ్రంథంలో దొరుకుతుందేమో. కాబట్టి బాబా వారు మనకిచ్చేటువంటిది ఏదైనా సరే, ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక సంఘటనల రూపంలో రావచ్చు, ఒక గ్రంథం రూపంలో రావచ్చు, ఒక స్వప్నంలో రావచ్చు. అంటే ఒక మీడియా ద్వారా మాత్రమే వస్తుంది. ఒక మీడియా ఉండాలి. చివరికి స్వప్నంలో ఆయనే రావచ్చు గూడా. చెప్పలేం. ఆయనే వచ్చి గూడా చెప్పొచ్చు. చెప్పలేం. కాబట్టి
ఎవరైతే నీ దగ్గరికి వచ్చి షిరిడీకి వస్తారా అంటే అది బాబా పిలుపని నమ్మడమే భక్తి. అది బాబా పిలుపని నమ్మడమే భక్తి. అంతేగాని పిలుపు రాలేదని అనకూడదు. దానికి ఏం చెప్పొచ్చు అంటే, బాబా వారు పిలుస్తున్నారు, కానీ కొన్ని పరిస్థితులు నాకు చక్కబడ్డం లేదు అనొచ్చు, సంతోషం. తప్పేం కాదు. దాంట్లో దోషం గూడా ఏం లేదు. బాబా వారు పిలుస్తున్నారు రమ్మని, కానీ బాబా తెలుసు కదా నాకు ఈ ఇబ్బందులున్నాయి, కాబట్టి నేను రాలేకపోతున్నాను అన్నామనుకోండి, అది భక్తి. అది పరిణతి చెందినటువంటి భక్తి. అంతేగాని బాబా వారు పిలవలేదు అనొచ్చు. ఇంకో విషయం గూడా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వీరు ఏదన్నా ఒకటి చేయలేకపోతే అది బాబా నెత్తిన తోసేస్తారు. అది సమస్య. బాబా నెత్తిన తోసేస్తారు. ఇది ఎలా సాధ్యం? అమ్మ నేనేం చేసేది? బాబా వారు అనుమతి ఇవ్వలేదు. ఏంటి ఈ కర్మ? ఇదో సిద్ధాంతం తాండవిస్తా ఉంది. అనుమతి ఇచ్చే సిద్ధాంతం. మరి ఏ రూపంలో అనుమతిస్తాడో వాళ్ళే చెప్పాలి. ఏ రూపంలో అనుమతిస్తాడు? బాబా వారు అనుమతి ఇవ్వలేదు. ఇది చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కాపోతే మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. నేను ఈ మధ్య షిరిడీకి వెళ్ళాల్సిన సందర్భం వస్తే నేను ఎంతమందిని పిలుస్తానో ఒక్కోసారి పిలవకూడదనుకోండి. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఎందుకు మనం బాధ పెట్టడం అనిపిస్తుంది. పిలిచినప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. మీకిది నచ్చితే సిద్ధాంతం గనక, ఎవరొచ్చి మిమ్మల్ని పిలిచినా ఒకే సమాధానం. అయ్యా మీరు అన్నయ్య పిలిచారంటే బాబా పిలిచినట్టే. అన్నయ్య ఒకసారి నేను ఒక మాట చెప్పాలా? చెప్పు నాన్న. ఇప్పుడు నేను అంటే నాకు నా మనసుకి ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడు పోతా షిరిడీకి. ఓకే. ఒక 4 సార్లు పోతా సంవత్సరంలో, 5 సార్లు అయితే ఒక్కోసారి 3 సార్లు అవుతుంది. అందరు అంటారు కదా, హ్మ్. ఏంది నువ్వు ఏదో పక్కన మీ వరంగల్ పోయొచ్చినట్టే వెళ్ళి వస్తా ఉంటావు షిరిడీకి, నిన్ను బాబా అట్లా పిలుస్తాడు అంటారు. కానీ హ్మ్. బాబా ఎట్లా పిలుస్తాడని నాకు తెలియదు. నేను చెప్తా వాళ్ళకి, నన్ను బాబా హ్మ్. ఎట్లా పిలిచిండని నాకు తెలియదు, నా మనసుకు అనిపించింది నేను పోయినా అని చెప్తా. మరి ఇది ఓకే. ఏంటి? ఓకే. అంతే నీ మనసుకు అనిపించడం కూడా పిలిపే గదా! ఇందాక కూడా ఆ, ఇందాక ఆ, మనం ఏ చెప్పిన ఏ వాటిల్లో కండిషన్లో ఏ అమ్మా కండిషన్లో ఉండని నేను పోవాలనిపిస్తుంది, వెళ్ళిపోతా. దీనికి వీళ్ళు ఆ! పిలిచాడు పిలిచాడు అని అంటారు. ఓకే. దానికి సంబంధించి చెప్తా. ఓకే. ఓకే. దానికి ఇప్పుడు మన హైమా గారు చెప్పిందేంటంటే, నాకే అనిపిస్తుంది అంటే దానికో పదం ఉంది. ఏం పదం అది? చెప్పండి. ఏ పదం వర్తిస్తది? నన్నెవరు పిలవరండి నాకే అనిపిస్తుంది. దీన్నేమంటారు? ప్రేరణ కలిగించినాడు. ఏమంటారు? ప్రేరణ కలిగించడం. దానికో పదం ఉంది గదా! ఇప్పుడు ఆమె చెప్పినట్టు నన్ను వ్యక్తి పిలవడు, ఒక పుస్తకం పిలవదు, ఇంకొకటేం పిలవదు. కానీ నాకే పిలువని అనిపిస్తది. అమ్మా? పేరేంటామంటారు గురువు? అంతరాత్మ. అంతరాత్మ. పదం ఉంది. ఆ పదం పేరే సంకల్పం. సంకల్పం. సంకల్పం అనే ఒక పదం ఉంది. ఇది అద్భుతమైన పదం ఆధ్యాత్మిక మార్గంలో. అసలు సంకల్పం అనే పదానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. సంకల్పం అనేది మనో సంకల్పం అంటారు. చాలా అద్భుతమైనటువంటిది సంకల్పం. ఉదాహరణకి నువ్వేదన్నా ఒక విషయం మీద ఆలోచిస్తూ ఉన్నావనుకోండి, టక్కన ఒక ఆలోచన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇంతకుముందు నీకు తెలీదు ఆ ఆలోచన. ఇంతకుముందు నువ్వు నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచించలా. ఉన్నట్టుండి వచ్చి అదొక అద్భుతం అనిపిస్తుంది మీకు. దాన్ని సంకల్పం, దైవ సంకల్పం అంటారు. ఇంతకుముందు కాలంలో ఆకాశవాణి అనేవాళ్ళు. అశరీరవాణి అనేవాళ్ళు. అశరీరవాణి. అశరీరవాణి, ఆకాశవాణి ఇలా నాకు అనిపించిందండి అలా. అలా ఒక మెరుపులాగా మెరిసిందండి. అది సంకల్పం. భగవంతుడు ఎక్కువ శాతం సంకల్పాల రూపంలోనే నీకు మెసేజ్ ఇస్తాడు. ఆ సంకల్పాలు నువ్వు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడా, స్వప్నావస్థలో ఉన్నప్పుడా, అది పక్కన పెడితే ధ్యానంలో ఉన్నప్పుడా తెలీదు. అంటే సంకల్పాల ద్వారా నీకు ఒక మెసేజ్‌నిస్తాడు. గ్రంథాల ద్వారా ఒక మెసేజ్, అక్షరాల ద్వారా మెసేజ్ ఇస్తాడు. వ్యక్తుల ద్వారా మెసేజ్ ఇస్తాడు. ఏ రూపంలో ఇచ్చినా అది ఆయన పంపించిన మెసేజ్‌గా తీసుకోవడమే. ఎక్కువ మంది భక్తులు సంకల్పాల మీదనే ఆధారపడతారు. సంకల్పాల మీదనే. అసలు వాస్తవానికి మన 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 మేధస్సుని గనక, బ్రెయిన్‌ని గనక ఆయనకు పరిపూర్ణంగా అప్పగిస్తే, దాన్ని ఆయన నడిపే తీరు మనం ఊహించను కూడా ఊహించలేం. అద్భుతంగా నడుపుతాడు. అది అసలు అది అనుభవిస్తేనే తెలుస్తుంది గానీ, మిగతా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, మన ఆలోచనలు ఆయనకి అధికారం ఇస్తే, మన సంకల్పాలకి ఆయనకి అధికారం ఇస్తే, అప్పుడు ఆయన నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. మీరు గమనించండి. ఇప్పుడు ఎంతోమంది ఈ భూమి పుట్టినప్పటి నుంచి పండ్లు కిందకి రాలడమే చూస్తున్నారు అందరూ. ఒక చెట్టు కింద కూర్చుంటే పండ్లు కిందకే రాలుతాయి. కానీ ఒక వ్యక్తికి మాత్రమే ఎందుకు రాలింది అనిపించింది. అది సంకల్పం.
ఎవరైనా ఐన్స్టైన్ ఐన్స్టైన్కి. న్యూటన్ అండి. న్యూటన్, న్యూటన్ ఐన్స్టైన్ న్యూటన్ కాదు, న్యూటన్. న్యూటన్ 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 సారీ న్యూటన్. మరి అంతకుముందు అసలు భూమి పుట్టినప్పటి నుంచి పండ్లు కిందకే పడుతున్నాయి, పండ్లు కిందకే పడుతున్నాయి, పైకి పోవు. కానీ ఆయన కూర్చున్నప్పుడు అది పండు పడింది అనుకుందాం. మరి అప్పుడు పండు పడింది చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిందే ఆలోచన, అది సంకల్పం, దైవ సంకల్పం. అసలు వాస్తవానికి శాస్త్రీయ పరిశోధనలన్నీ సంకల్పాలే, ప్రతి ఒక్కటి సంకల్పమే. ఇలా ఎందుకు అనే ఒక ఆలోచన వస్తుంది, ఇలా ఎందుకు అనే ఆలోచన వచ్చిందంటే అది సంకల్పం కిందకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ నిద్ర లేకుండా చేస్తుంది, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు అనేసి. కాబట్టి ఈ మనో సంకల్పాల రూపంలోనే సాయిబాబా మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. మనో సంకల్పాల రూపంలోనే అనేక మంది భక్తుల యొక్క జీవితం చెప్తుంది మనకు. అదేంటంటే బాబా వారు నీకు ఎలా సమాధానం ఇస్తారు అంటే మనో సంకల్పాల ద్వారానే సమాధానం ఇస్తారు. అలా అడిగితే అలా కొంతమంది చూడండి బాబా వారితో మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా మంది చూశాను కూడా. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే వన్ సైడ్ కనిపిస్తుంది, వీళ్ళు మాట్లాడేదే కనిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ మనకు కనిపించదు, వినపడదు. అవునా బాబా, అలాగే బాబా, నువ్వు ఎలా చెప్తే అలా బాబా అన్నారంటే మనకేమనిపిస్తుంది, బాగా పిచ్చి ముదిరింది వీళ్ళకి అని అనిపిస్తుంది. కానీ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, అది నీకు తెలియదు. ఆ సంకల్పాలు వచ్చేసాక నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవు. కానీ చాలా మంది మహాత్ములు లేరా అంటే మనం చెప్పలేం, బ్రహ్మాండంగా ఉన్నారు. బాబాతో మాట్లాడేవాళ్ళు కొంతమంది మనం అబద్ధం అనుకుంటాం, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది పెద్ద డ్రామా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక స్వామి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండి అని అడిగింది యాంకర్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడిగితే ఆయన ఏ డేట్ ఆఫ్ బర్త్ అని అడిగాడు. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి అని అంటే, కాదమ్మా నువ్వు ఈ దేహానికి సంబంధించి అడుగుతున్నావా, లేదు నేను మొదలైనప్పటి నుంచి అడుగుతున్నావా అన్నాడు. ఆమె పిచ్చి లేచింది, పిచ్చి పిచ్చి. కాదండి అసలు మీ వయసు ఎంత అంటే, నా వయసు 5,000 సంవత్సరాలు అని చెప్పాడు. నా వయసు 5,000 సంవత్సరాలు, నేను అగస్త్య మహర్షితో కూడా మాట్లాడాను అని ఆయన చెప్పాడు. ప్రూఫ్స్ అడగాల్సిన పని లేదు, ఆయనకి అలా వచ్చింది సంకల్పం, ఆయన అలా మాట్లాడాడు అంతే. మీకు కావాలంటే ఈ సంకల్పాల్లో కూడా ఒక తేడా ఉందండి, గమనించండి. ఈ సంకల్పాలని ఆధారంగా చేసుకొని అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది ఉండరని మాత్రం అనుకోవద్దు, అవన్నీ నిజాలని కూడా అనుకోవద్దు. దానికి మళ్ళీ ప్రమాణం ఉంది, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవచ్చు. మాకైతే అది ఉంది, మేము చదువుకున్న చదువు అదే. కాబట్టి నా ముందు ఎవరైనా కూర్చొని ఒక 5 నిమిషాలు బాబా వారు నాకు ఇలా దర్శనం ఇచ్చారండి, నాకు ఇలా అండి అన్నారంటే నేను 5 నిమిషాల్లో చెప్పగలను ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అని. ఎందుకంటే చదివిన చదువే అది, కాబట్టి అది అందరికీ ఉండదని నా ఉద్దేశం కాదు. మేము చదివాం, ఆ చదువు చదివాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళు తిరిగేటువంటి ఆ డైరెక్షన్స్ని బట్టి మా ఎన్ఎల్పిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో కనుక్కునేవచ్చు ఈజీగా, ఇది అబద్ధమా నిజమా అని. కానీ చెప్పం అబద్ధం అని, అమ్మ మీరు అబద్ధం చెప్తున్నా అన్న మనకెందుకు, అది ఆ అనుభూతి పొందని అని అంటాం. ఈ మధ్య మేము మీకు అనంతపురంలో పరిపూర్ణానంద స్వామి ఆయన త్రైత సిద్ధాంతం కనిపెట్టాడు కదా, త్రైత సిద్ధాంతం తెలుసు కదా మీకు, త్రైత సిద్ధాంత భగవద్గీత అనేది ఈ మధ్య ఆయన 2,000 పుస్తకాలు రాశాడు. ఆయన 2,000 పుస్తకాలు, అది సామాన్యం కాదు, అది 2,000 పుస్తకాలు రాశాడు. ఆయనకే ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయన రాయడం ప్రింట్. అసలు ఒక మనిషి 2,000 పుస్తకాలు రాయాలంటే తమాషా కదా, ఆయన రాశాడు. ఆయన రకరకాల సిద్ధాంతాలన్నీ రాశాడు, త్రైత సిద్ధాంత భగవద్గీత రాశాడు, చాలా ప్రమోట్ అయింది. ఆయన వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ నామాలు కూడా ప్రత్యేకత, డిఫరెంట్ గా ఉంటాయి సార్, డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ నామాలు, డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. ఆయన ఇంటర్వ్యూ నాగరాజు గారని ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో, రిపోర్టర్తో చూశారు. అసలు మీరు సీక్రెట్ గా పెట్టండి, ఎవరితో బయట అనొద్దు, ఎందుకంటే ఇది మన తలకాయ నొప్పి విషయాలు ఇవన్నీ కూడా. ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మన మనసే మనల్ని ఎలా మోసం చేస్తుందో ఆ ఇంటర్వ్యూ మీకు వింటే, మీరు నెట్లో కొట్టేసేయండి, ఆయన పేరు పరిపూర్ణానంద అనుకుంటా, అనంతపురం స్వామీజీ అన్న వస్తుంది, పరిపూర్ణానంద విత్ నాగరాజు ఇంటర్వ్యూ కొడితే వస్తుంది. ఆయన లావుగా ఉంటాడు కదా, నేను ఆ ఇంటర్వ్యూని పొరపాటు అవును సార్, పరిపూర్ణానంద అనుకుంటా ఆయన పేరు. ఆయన ఇంటర్వ్యూ మీకు అవకాశం ఉంటే దయచేసి చూడండి, మిస్ కావద్దు. అన్నయ్య నాగరాజు బాగా చేస్తాడు అన్నయ్య ఇంటర్వ్యూస్ అందరినీ. ఓకే ఓకే ఓకే. తర్వాత నేను చెప్పదలుచుకున్న మళ్ళీ మాట్లాడదామమ్మా.
నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో మన సమయం అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అడుగుతాడు. "ఏవండి మీకు సత్సంగాలు జరుగుతాయా?" జరుగుతాయండి." "ఎవరెవరొస్తారు?" అంటే, "జ్ఞానం కావాలనుకున్న వాళ్ళందరూ వస్తారు" అన్నాడాయన. "జ్ఞానం కావాలనుకున్న వాళ్ళొస్తారన్నాడు." "అవును. మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వస్తారా?" అంటే, "మంత్రులేంటి దేవుళ్ళే వస్తారన్నాడు." "దేవుళ్ళొస్తారా?" అని ఈయన. దేవుళ్ళొస్తారు. ఎవరొచ్చారు అని అడిగాడు ఈయన. పక్కనున్న శిష్యుడు. ఎవరు మొన్నొచ్చింది? ఎవరొచ్చిందన్నాడు శిష్యుడు. బంజారా హిల్స్ పెద్దమ్మ స్వామి అన్నాడాయన. బంజారా హిల్స్ పెద్దమ్మొచ్చింది. సత్సంగంలో కూర్చున్నది, విన్నది అన్నాడు. ఈ నాగరాజు గారు పెద్దమ్మొచ్చిందా? బంజారా హిల్స్ పెద్దమ్మొచ్చిందా? అవును. బంజారా హిల్స్ పెద్దమ్మొచ్చింది. ఆమెందుకొచ్చింది స్వామీజీ అన్నాడు. జ్ఞానం ఆమెకవసరం లేదా? మీ దగ్గరకొచ్చి జ్ఞానం నేర్చుకోవాలా? అవును. నా దగ్గరకొచ్చి జ్ఞానం నేర్చుకొని పోద్దామె. ఆమె దేవత కదా! దేవత. దేవతలు మిగతా వాళ్ళకి దేవతలు. నాకేడ దేవతలు? మీరు వినండి కావాలంటే దీన్ని. సేమ్ ఇదే చెప్తున్నా నేను అబద్ధం చెప్పడంలా. మరలా ప్రబోధానంద అసలు ఆయన పేరు. ప్రబోధానంద. ఎక్సలెంట్. అవును. ప్రబోధానంద స్వామి. పరిపూర్ణ కాదు. ప్రబోధానంద. గుర్తుపెట్టుకొని ప్రబోధానంద స్వామి ఇంటర్వ్యూ విత్ నాగరాజు అని కొట్టండి. వినండి దయచేసి. ఆ తర్వాత ఇంకెవరన్నా వచ్చారా స్వామీజీ అంటే ఆయన పక్కన శిష్యుడితో మొన్నెవరయ్యా ఆమె వచ్చింది అన్నాడు. ఆర్తి అగర్వాల్ స్వామీజీ. ఆర్తి అగర్వాల్ వచ్చింది అన్నాడు. చనిపోయింది కదండి. చనిపోతే జ్ఞానం వద్దా? చనిపోతే జ్ఞానం వద్దా? చనిపోయినా జ్ఞానం కావాలి. వచ్చింది. కూర్చొని విన్నది. వాళ్ళు మీతో మాట్లాడతారా? మాట్లాడతారు. మరి ఎందుకు చనిపోయిందో అడగలేకపోయారా అన్నాడు ఇతను. మనకెందుకు అన్నాడాయన. తర్వాత ఇంకొక యాక్టర్ కూడా ఫేమస్ యాక్టర్ వచ్చాడండి సత్సంగానికి. ఎవరు అంటే శోభన్ బాబు. శోభన్ బాబు వచ్చాడండి. మీరు అది వింటే నేను ఒక సైకాలజిస్ట్ కోణంలో దాన్ని గాని చూస్తే చాకిరేవు చేయొచ్చు వాళ్ళని. ఒక పెద్ద చాకిరేవు. కానీ వాస్తవానికి మనం ఎవరిని విమర్శించకూడదనేటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి, అది తప్పని కూడా నేను అనడంలే. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు వాళ్ళని మోసం చేయడం మొదలుపెడుతుంది. ఇది సైకాలజీలో కూడా ఒక భాగమే. అది అబద్ధం అని కూడా కాదు. అసలు వాళ్ళు అబద్ధం అని అనుకోరు. ఇంకో విషయం నమ్మండి మీరు. అసలు వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం అనిపించదు. వాళ్ళకి అనిపించదు. అది వేరే విషయం. బయటోళ్ళకి అనిపిస్తే అనిపిస్తుంది. కాబట్టి బాబా వారు నాతో మాట్లాడుతున్నారు అని గన నువ్వు అనుకోని ప్రయత్నం చేస్తే ఆయన మాట్లాడినట్టే ఉంటది. కొంతమందితో నిజంగా మాట్లాడతాడు. కొంతమందితో భ్రమ కల్పించేలాగా ఉంటాయి వాళ్ళ చేష్టాలు. కాబట్టి పూర్తిగా నేనైతే అంత ఈజీగా నమ్మను. ఒకసారి వాళ్ళని పరిశీలించిన తర్వాత నమ్మాలా వద్దా అనేది మాకు నెల్లూరులో కూడా ఒకామె ప్రారంభమైంది. ఆ నెల్లూరులో కూడా ఒక ముస్లిం మహిళ ఏదేదో చెప్తా ఉంది బాబా గురించి. బాబా వారు వస్తారు. మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. నేనెళ్ళి మీకు చెప్తాను అని ఎతుక్కుంటా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళెవరో అడిగితే బాబా భక్తులు నా పేరు చెప్పినట్టున్నారు వాళ్ళు పొరపాటున. నా దగ్గరకొచ్చారు కారు వేసుకొని. ఇక్కడ మీరు ప్రశ్న చెప్తారంట అండి. అంటే మేము ప్రశ్న చెప్పం, సమాధానం చెప్తాం అని చెప్పాను. ప్రశ్న చెప్పం, సమాధానం చెప్తాం. అదేంటండి మీ పేరు చెప్పారు అంటే, వాళ్ళేదో పొరపాటున చెప్పారు. ప్రశ్న చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి ప్రశ్నే తెలుసు. కానీ మనకేం తెలుసు? సమాధానం కూడా తెలుసు. అని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసి పంపించినానన్నమాట. కాబట్టి సాయిబంధువులారా ఇదంతా జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడో స్ట్రక్ అయిపోయినాం. టైం ఏమో అయిపోయింది. కాబట్టి ఎవరైతే గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యనియు పూర్తిగా నమ్ముము అనంటూ ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో దీన్ని చదివి ఆపేస్తాను. మళ్ళీ మనం ఈసారికి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమని ఎంచెదరో వారే ధన్యులు. వారు ధన్యులు కాదు. ఆ పదాలు బాగా పట్టుకోండి. వారు ధన్యులు కాదు, వారే ధన్యులు. వారే ఆ పదం అద్భుతమైన పదం. వారే ధన్యులు. అంటే గురువు యొక్క మహిమ, గురువు యొక్క గొప్పదనం ఎలా తెలుస్తుందండి ఎవరికైనా? సచరిత్ర పట్టుకోకుండా తెలిసే అవకాశం ఉందా? కొంతమంది సచరిత్ర దాగరు. సచరిత్రనే కాదు, సాయిలీలామృతం కానీ ఏదైనా
ఒక 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 మహాత్ముడు అందించినటువంటి జ్ఞానాన్ని ఒడిచిపెట్టుకోకుండా ఎలా తెలుస్తుంది నీకు? ఆయన మహిమ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరికి ఏం చేశాడనేది సచరిత్ర చూసి కదా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ భక్తుల అనుభవాలు చూసి కదా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ భక్తుల అనుభవాల ద్వారా ఏం తెలుస్తా ఉంది? ఆయన మహిమ తెలుస్తా ఉంది. ఆయన గొప్పదనం తెలుస్తా ఉంది. కాబట్టి గురువు యొక్క మహిమను, గొప్పదనాన్ని గ్రహించెదరో, ఎవరైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఎంచెదరో వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప ఇంకేమున్నది ఈడ? మొత్తం సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ అంతా బాబా. ఒకవేళ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం అనేది ఆ రూపాలను తీసి పక్కన పెట్టినా, నా జీవితానికి బ్రహ్మ, నా జీవితానికి విష్ణువు, నా జీవితానికి మహేశ్వరుడు, సాయినాథుడే అని నువ్వు నమ్మగలిగితే వారే ధన్యులు.